కాశీ వేసాడు కానీ హరి ఓం హరిహర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం ఇది స్వయంభు. మరి పురావస్తు శాఖ ఆధారంగా కూడాను ఇది 6వ శతాబ్దం నాటిదని పురావస్తు శాఖ చెప్తుంటారు. ఇది పూర్వం మరి చక్కగా మంచి ఆలయమే ఉండొచ్చు, కానీ అప్పట్లో ముస్లిమ్స్ దీన్ని కూలగొట్టి పరిస్థితి చేస్తుండొచ్చు. కానీ మరి 6వ శతాబ్దం నాటిది అంటే ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఆలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఇదంతా కూడాను తాటికమ్మలతో కట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అలాంటిది స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, కొంతమంది దాతలు, అలాగే ఈ ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి కమిటీలో నేను కూడా వచ్చి ఉన్నటువంటి పాలు పంచుకున్నటువంటి అదృష్టం మాకు కలిగింది. మరి ఇలాంటి ఆలయాల్లో రేపటి మహాశివరాత్రి కార్యక్రమం మరి ఘనంగా జరగాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎలాంటి ఆదాయం లేకపోవటం, దానితో పాటు గిరిజన ప్రాంతం అవ్వటం వల్ల ఈ ప్రాంతం అంతా కూడాను మత మార్పిడి మరి జరుగుతూ ఉన్న కారణంగా ఇక్కడ మరి మహాశివరాత్రి జరిపే కార్యక్రమంలో చాలా లోటు అనేది ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గాను మరి మహాశివరాత్రి నాడు కనీసం ఒక 10,000 దీపాలు పెట్టాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నాము. మరి అందుకు గాను మరి దాతలుగా, భక్తులుగా మరి మీరే ముందుకు రావాలి. ఇలా వచ్చినట్లయితే అది ప్రతి మనిషి కనీసం మీకు తెలిసినప్పుడు ఒక 10 దీపాలకి మీరు సపోర్ట్ చేసినట్లయితే అలా 10 మంది చేస్తే 100, 1000 మంది చేస్తే 10,000 అయినటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి భగవంతుడు మహాశివరాత్రి నాడు దీపం పెట్టే భాగ్యంలో మీరు ఉండాలని చెప్పేసి మరి ఆశిస్తూ ఉన్నాను. దీని కొరకు దాతలైనటువంటి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ ఆలయంలో ఉండదు. ఈ ఆలయం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పెదమాకూరం పంచాయతీ పెదమాకూరం గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ ఆలయం. మరి ఈ ఆలయం యొక్క పూర్వపు స్థితి ఇలా తాటికమ్మలతో ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి ఆలయాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చేయటం అనేది ఉన్నటువంటి శివలింగము, అక్కడ ఉన్నటువంటి పావనమఠం, అది బయట ఉన్నటువంటి నంది మరియు మరి శివపార్వతులు ఇది కళ్యాణం చేసేది. ఈ అలాగే పురాతన నుంచి ఈ తాటికమ్మల షెడ్లోనే ఉండి ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు ఆర్థిక పరిస్థితి లేకో లేదంటే ప్రాంతంలో ఎలా చేసుకోవాలో తెలియకో అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మరి అందరూ కూడా కాలం మారింది, పరిస్థితులు మారాయి కనుక ఆలయం కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. మరి ఈ ఆలయంలో మీరు ఎంత దూరాన ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ పేరుతో కనీసం ఒక 10 దీపాలు పెట్టడానికి కావలసినటువంటి స్థితిని మీరు సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ గ్రామం తరపున మిమ్మల్ని అభ్యర్థన చేస్తూ ఉన్నాను. నా పేరు డివిడి ప్రసాద్, ధార్మిక సేవా ప్రతినిధి, అల్లూరు సీతారామరాజు జిల్లా. జై హరిహర మహాదేవ, హరిహర మహాదేవ.